మెజార్టీగా రాజ్యాధికారం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. వీరశేఖర్ యాదవ్ గారు, మీరు చెప్పండి. అంటే శ్యామల్స్ గారు ఒక క్వశ్చన్ అడిగారు. ఏదైతే మీరు బహుజనుల కోసం పనిచేస్తామో వాళ్ళని ఐక్యపరుస్తామని చెప్తున్నారు, కానీ ఆ బహుజనుల్లో ఎస్సీ ఎస్టీలు కూడా ఉన్నారు. మరి బీసీలు ఎస్సీ ఎస్టీలు బీసీలతో కలవడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ బీసీల్లో ఉన్న వాళ్ళు అగ్రవర్ణ భావజాలంతో ఉన్నారు కాబట్టి మేము వాళ్ళతో కలవలేకపోతున్నామని క్వశ్చన్ అడిగారు. దానికి మీరు ఏం సమాధానం చెప్తారు? సార్, భారతీయ బహుజన ప్రజారాజ్యం పార్టీ ఈ రాష్ట్రంలో ముందు గ్రామాలకు వెళ్ళినప్పుడు మేము పల్లెలోకి వెళ్ళిన తర్వాత గ్రామంలోకి వెళ్తున్నాను. ఎందుకంటే అసలు ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల సేవ కోసం ఎవరు ఎదురు చూస్తున్నారు? ఇప్పుడు దాకా రాజకీయ పార్టీలు ఎవరికి సేవ చేశాయి? భూస్వాములకి, పెట్టుబడిదారులకి రాజకీయ పార్టీలు ఉపయోగపడ్డాయి. రాజకీయ నాయకులు ఎవరికి ఉపయోగపడ్డారు? పెట్టుబడిదారులకి, భూస్వాములకి, కాంట్రాక్టులకు ఉపయోగపడ్డారు. కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్టీల ద్వారా ఉన్నటువంటి నాయకులు, పార్టీలు ఎక్కడ పనిచేయాలా? పేదరికం దగ్గర పనిచేయాలి. ఆ పేదరికం ఎక్కడ ఉంది? పల్లెల్లో ఉంది, బీసీ కాలనీల్లో ఉన్నది. అందుకని భారతీయ బహుజన ప్రజారాజ్యం పార్టీ ముందు ఎస్సీల దగ్గరికి వెళ్తున్నాం. మేము ఎస్సీల దగ్గరికి వెళ్ళి పల్లెల్లో నుండి మాలల్ని, మాదిగల్ని అన్నదమ్ములుగా, బహుజనులుగా ఒక అన్న, అక్క, చెల్లి, తమ్ముడు అని పిలుచుకొని వాళ్ళని మా సొంతం చేసుకొని ఒక బీసీ నాయకుడిగా తర్వాత గ్రామాల్లోకి వెళ్తున్నాం. ఇంకా బీసీలో కూడా కొన్ని చేతి గుర్తుల మీద నమ్ముకొని బతుకుతున్నటువంటి కులాలని ఈ అగ్ర కులాలు వాళ్ళ చెప్పు చేతల్లో పెట్టుకొని వాళ్ళని దబాయించి బెదిరించే పరిస్థితులు ఇంకా ఉన్నాయి. వాళ్ళని మేము చైతన్యపరిచి వాళ్ళకి ధైర్యం చెప్పి మేము బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. అందుకని చెప్పి మేము ఎస్సీలని ఏకం చేసుకుంటూ బీసీలను కలుపుకొని బీసీలు ఎస్సీలు ఏకమైనప్పుడు ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా వీళ్ళే కాబట్టి 60% పైచిలిక బీసీ కులాలు ఉన్నాయి. ఇలా 135 బీసీ కులాలంటే సుమారుగా 60% పైన ఉన్నారు జనాభా. అలానే 15% పైన ఎస్సీలు ఉన్నారు, మరి 75, మరి అత్తని ఎస్టీలు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు. అందరం కలిస్తే 85-90% ఉన్నాము. కనుక వీళ్ళందరికీ కలిసి మేము అన్నదమ్ములుగా కలిసి ముందుకు పోయేదానికి మనకు సరైన మీరు మీతో మాట్లాడడానికి వైజాగ్ నుంచి సూర్యనారాయణ గారు లైన్లో ఉన్నారు. సూర్యనారాయణ గారు నమస్తే. అనిల్ బ్రదర్, యాదవ్ గారికి నమస్తే అండి. మాట్లాడండి. అయ్యా, మనం ఇప్పుడు గ్రామ క్షేత్రస్థాయి నుంచి దీన్ని పరిష్కరించుకు రావాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే ఎస్సీలో కొన్ని వర్గాల అగ్రకురాలని వాళ్ళకే ఈవెన్ మ్యారేజ్ ఎలియన్స్లు కానీ వీళ్ళింటికి వెళ్ళి వాళ్ళు భోంచేయడం, వాళ్ళ ఇంటికి వెళ్ళి వీళ్ళు భోంచేయడం కూడా జరగట్లేదండి. క్షేత్రస్థాయిలో దాన్ని ఖచ్చితంగా పరిష్కరించాలి. తర్వాత ఎస్టీల విషయానికి వస్తే అక్కడ ఏముందంటే కొండకాపు కూడా ఎస్టీ కింద ఇచ్చారు. కొండకాపులు ఈ లంబాడి మిగిలిన క్యాస్టులు వాళ్ళు అసహించుకున్నారు. అక్కడ కూడా ఇలాంటి సంబంధ బాంధవ్యాలు వాళ్ళకి లేవండి. ఇంకోటి ప్రభుత్వ పరమైన ఏం జరిగిందంటే మొన్న విద్యా హక్కు చట్టంలో లంబాడి కాలనీలు, లంబాడి ప్రాంతాల్లో కానీ ఆ తర్వాత ఏమో దళిత కాలనీల్లో కానీ పాఠశాలలు నిర్మించకూడదని ఒక పాయింట్ అందులో యాడ్ చేశారు. ఎందుకంటే అసలు లంబాడి తాండాల్లో పాఠశాలలు లేకపోతే, దళిత గిరిజనుల్లో పాఠశాలలు లేకపోతే వాళ్ళు ఎంతో దూరం వెళ్ళి చదువుకునే అవకాశం లేదు. కాబట్టి క్షేత్రస్థాయి నుంచి దీన్ని పరిష్కరించుకొని వస్తే ఆ తర్వాత బీసీలు ఎలాగా మీరు ఒక వివేకం తీసుకొని వస్తున్నారు కాబట్టి అక్కడ దళిత క్షేత్రస్థాయి నుంచి దీన్ని పరిష్కరిస్తే ఖచ్చితంగా వాళ్ళకి అవగాహన ఏర్పడడం అనేది సాధ్యమవుతుందని నా ఉద్దేశం. తర్వాత ఈ లంబాడి తాండాల్లోను, గిరిజన తాండాల్లోను, తర్వాత దళిత కాలనీలను పాఠశాలలు ఏర్పాటు చేయకూడదని ఒక పాయింట్ తీసుకున్నారు మొన్న ముసాయిదాలో. తప్పకుండా ఏర్పాటు చేయాలనే డిమాండ్ చేయాలని. ఎందుకంటే మరి బీసీలు వెళ్ళి ఎస్సీ దళిత కోళ్ళలోను లంబాడి తాండాలను ఎందుకు చదవకూడదండి? వాళ్ళే వచ్చి ఇక్కడ చదవాలా? అప్పుడు వీళ్ళు వెళ్ళి అక్కడ చదువుకున్నాడు, ఖచ్చితంగా ఒక అవగాహన ఏర్పడుతుందా? వీళ్ళు మన బ్రదర్స్ అని అవగాహన ఏర్పడుతుంది. తర్వాత దేవుడిని ఏమో దళిత గోవిందం అంటారు. దేవుడు ఆ విగ్రహం ఏమో దళిత వాళ్ళకి వెళ్తుంది, అక్కడ దళిత గోవిందం అంటే దేవుడు కూడా కులం అంటగట్టారు. సో కాబట్టి దీని మీద క్షేత్రస్థాయిలో మీరు ఖచ్చితంగా పోరాటం చేయండి. మేమందరం మీతో ఉంటామని నేను కోరుతున్నాను. దాని మీద ఒకసారి ఆలోచించమని మీకు కోరుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ సూర్యనారాయణ గారు. నమస్తే సార్. మాట్లాడండి, మీరే సమాధానం. సార్, ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నాను సార్. అగ్రవర్ణాలు 5-6% ఉన్నటువంటి అగ్రవర్ణ స్వభావం కలిగినటువంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో మిగతా 85-90% ఉన్న ప్రజలను విభజించేసి అసలు రిజర్వేషన్ కలిగజేయటం ఏంటండి? అందుకని రాజ్యాధికారం ఈ బహుజన చేతుల్లో తీసుకొని తక్కువ జనాభా కలిగిన వాళ్ళకి మనం రిజర్వేషన్ ఇవ్వాలండి. అసలు ఇక్కడ రివర్స్ అయిపోయింది ఈ సమాజంలో, ప్రజాస్వామ్య వ్యవస్థలో. అందుకు మేము ఆవేదన చెందుతున్నాము. అందుకని బహుజన రాజ్యాధికారం ఇవ్వాల్సిందే. అసలు ఇక్కడ ఎస్సీలో రిజర్వేషన్ అనే ఒక ప్రకంపనం సృష్టించారు. అది ఎవరు చేశారండి? ఉన్న రాజకీయ పార్టీలు కాదా?
ఎస్సీలు ఈ భేదాభిప్రాయాలు కలుగు చేశారు. పోనీ రిజర్వేషన్ ఇవ్వాలనుకుంటే ఎంఆర్పిఎస్ వాళ్ళకి బీసీలు రిజర్వేషన్ ఇచ్చినప్పుడు వీళ్ళకి ఎందుకు రిజర్వేషన్? ఓకే, మనం వర్గీకరణ గురించి మాట్లాడే వేదిక కాదండి ఇది. కేవలం మెజారిటీ ప్రజలకు రాజ్యాధికారం గురించి మాట్లాడదాం. ఏదైతే వీళ్ళని ఐక్యపరచడంలో మీరు ఎంచుకునే పద్ధతి ఏంటని సూర్యనారాయణ గారు అడుగుతున్నారు. సార్ అందుకనే ఇప్పుడు అభిప్రాయాలు వాళ్ళ అభిప్రాయం అది, సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల్ని ఎలా పరిష్కరిస్తారు, లేకపోతే వీళ్ళ మధ్య ఐక్యతను మీరు ఎలా తీసుకొస్తారనే విషయం మీరు చెప్పండి. తప్పకుండా సార్. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలు, అగ్రకులాల పేదవర్గం అంతా కూడా ఈ సమాజంలో భోజనం కింద వీళ్ళకి అంటే ఈ ప్రజాస్వామ్య ఫలాలు అందనందు వలన వీళ్ళు నష్టపోయిన దానికి వీళ్ళందరినీ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తాం. ఓకే అండి, ఓకే. మీరు ప్రయత్నం మీరు ఫలించాలని నేను కూడా కోరుకుంటున్నాను. మీతో మాట్లాడడానికి హైదరాబాద్ నుంచి మల్లేష్ లైన్లో ఉన్నారు. మల్లేష్ గారు, మల్లేష్. నమస్కారం. నమస్తే మల్లేష్ గారు, చెప్పండి. మల్లేష్ గారు నమస్కారం. చెప్పండి సార్. మల్లేష్ గారు, మీ టీవీ వాళ్ళని తగ్గించి మాట్లాడండి, ఫోన్లో మాట్లాడండి. సార్, నేను మల్లేష్ వంశరాజు రాష్ట్ర మాజీ అధ్యక్షులు. అయితే మన సార్కు ఒకటే విన్నవించుకునేది ఏంటంటే టీవీ వన్ వారికి నమస్కారం. చెప్పండి సార్, చెప్పండి. ఈ రోజు ఈ బహుజనుల కొరకు మన సార్ అయితే ఏదైతే ముందుకు వచ్చిండో దాన్ని అన్ని కుల సంఘాల వాళ్ళు గౌరవించవలసిన అవసరం ఉంది. వారి వెంట మేమందరం కూడా కలిసికట్టుగా ఉండి ముందుకు పోతాం. మేము ఇప్పటి వరకు 60 సంవత్సరాలైనా 65 సంవత్సరాలైనా మా జాతికి చెందిన వాళ్ళు, వంశర సంఘానికి చెందిన వాళ్ళు ఈ పార్లమెంట్ లో కూడా ఎక్కడ కూడా రాజకీయాలు ఎదగలేదు. ఇప్పుడు అన్ని కులాలను కలుపుకొని ముందుకు పోతాంటారు. కాబట్టి మా కులం తరఫున కూడా మేము కూడా ముందుకు వస్తామని విన్నవించుకుంటున్నాం సార్. ఓకే, ఓకే. థ్యాంక్ యూ మల్లేష్ గారు కాల్ చేసినందుకు, అలాగే మీ అభిప్రాయాన్ని మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలండి. అదే ఆయన మేము అప్రిషియేట్ చేస్తూ ఫోన్ చేశారు. సంతోషం సార్. ఎందుకంటే ఈనాటికి కూడా అసలు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎక్కడ ఉండదో కూడా తెలియని కులాలు ఉన్నాయండి ఈ సమాజంలో. అంటే ఎంత దారుణం అంటే అండి, 63 సంవత్సరాలు గడిచినా కూడా అంత అమాయకత్వంగా ఈ ప్రజలను ఉంచారని అంటే దీనికి కారణం ఈ పాలకులు కాదా, ఈ పార్టీలు కాదా అని చెప్పి మేము క్వశ్చన్ చేస్తున్నామండి. ఈ ప్రజల్లో ఉన్న ఆవేదనని నిజంగా వీళ్ళు కనుక చైతన్యవంతం అయితే అసలు రాబోయే 2014 బహుజన రాజ్యాధికారం వస్తుందని కూడా నేను నమ్ముతున్నానండి. ఎందుకంటే గతంలో వచ్చిన పార్టీలు సామాజిక న్యాయం అని చెప్పేసి మాయ చేసి వెళ్ళిపోయినాయండి. అంటే అలా కాకుండా ఇవాళ మేమంతా కూడా సంగీతమై అన్ని కులాలని, అన్ని వర్గాల ప్రజానికాన్ని కూడా, నాయకులను కూడా కలుపుకుని ఒక వేదిక మీద వచ్చేసి చైతన్యపరుచుకుంటూ మేము మరి సదస్సులు నిర్వహించుకొని అటు ఆంధ్రాలో కానీ ఇటు తెలంగాణలో కానీ తేలికగా అంటే సులభతరంగా మేము సాగిపోయేదాన్ని కూడా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామండి. మా పార్టీ కూడా ఇక్కడ హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణ ప్రాంత కార్యాలయం ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్న 10 జిల్లాలను కూడా మేము జిల్లా కన్వీనర్లని, ఇక్కడ 119 అసెంబ్లీ కన్వీనర్లని, పార్లమెంట్ కన్వీనర్లు కూడా నియామకం చేసుకొని మరి హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో పార్టీ కార్యాలయం స్థాపించాను. ఆ కార్యక్రమంలో ఉన్నాము. అదేవిధంగా ఆంధ్రాలో ఉన్నటువంటి శ్రీకాకుళం టు అనంతపురం దాకా కూడా మొత్తం 13 జిల్లాలు కూడా మేము పర్యటన చేస్తున్నామండి. అక్కడ కూడా అసెంబ్లీ, పార్లమెంట్లు కూడా కన్వీనర్లు నియామకం చేస్తున్నాము. మా పార్టీ ద్వారా 100% రాజ్యాధికారం బహుజనులకు అందిస్తామండి. రాబోయే ఎన్నికల్లో నేను కూడా పోటీ చేయనండి. నా పార్టీ ద్వారా అభ్యర్థి నిలబెడతాను. ఈ రాష్ట్రం మొత్తం పర్యటన చేస్తా, చైతన్య రథయాత్రలో పెడతాము. ప్రతి డివిజన్కి ఇప్పుడు రాబోయే కాలంలో మేము ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో సపరేట్గా ఏ జిల్లాకు ఆ జిల్లా మినిమం 3 డివిజన్స్ ఉన్నాయి. ప్రతి డివిజన్లో కూడా ఒక జీబులో ఒక 5 డప్పు బృందంతో పాటు ఈ మద్య నిషేధ కార్యక్రమాన్ని, ప్రజా సమస్యలు మేము మా పోరాటం కొనసాగిస్తున్నామండి. ఎందుకంటే నిన్న మూత్రపిండాల వ్యాధి గురించి నేను చెప్పుకొచ్చాను. అసలు ఈ ప్రభుత్వాలు పోటీపడి, చంద్రబాబు నాయుడు గారు కానీ కాంగ్రెస్ కానీ పోటీపడి మద్యం విచ్చలవిడిగా ప్రవేశపెట్టి అమాయకులైనటువంటి పేద ప్రజానీకం బహుజనులు తాగండ్రా అని చెప్పి వాళ్ళ మూత్రపిండాలు చెడగొడుతుంది ఎవరండి? ఓకే అండి, ఓకే. మీతో మాట్లాడడానికి హైదరాబాద్ నుంచి కృష్ణప్రియ గారు లైన్లో ఉన్నారు. కృష్ణప్రియ గారు, హలో. హలో, నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి. యాదవ్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఒకసారి మాట్లాడమండి. హలో, నమస్తే. నమస్తే వీరశేఖర్ యాదవ్ గారు. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. నా పేరు కృష్ణప్రియ. నమస్తే అమ్మా. మీరేదో సామాజిక న్యాయం అంటున్నారు. ఇట్లా చాలా మంది ఇంతకు ముందు వచ్చిన వాళ్ళు కూడా ప్రతి వాళ్ళు ఇదే మాట చెప్పారు. మరి మీ వరకు మీరు ఏం చేయగలుగుతారు ఆడవాళ్లకు? మేము సామాజిక న్యాయం అనే ప్రధానమైన ఆ పదానికి అర్థం కావాలని అంటే ఇందా చెప్పానమ్మా, ఈ జనాభా, ఈ సమాజంలో ఉన్నటువంటి జనాభాకి
వాళ్ళ యొక్క కులాల జనాభా యొక్క సంఖ్య ప్రకారం నిష్పత్తి ప్రకారంగా ముందు చట్టసభలో వాళ్ళకి అవకాశాలు కలుగు చేయాలమ్మా. స్థానిక సంస్థలో చట్టసభలో 33% అన్నారు ఇంతకు ముందు సీఎం గారు అన్నారు, అంతకు ముందు సీఎం గారు అన్నారు. మరి ఎవరికి 33% ఇచ్చినట్లు లేరు కదండి. వాళ్ళ వల్ల కాదమ్మా. మన రాజ్యాధికారానికి వస్తే మనం ఇచ్చుకుంటాం. అందుకే చెప్తున్నాం మా పార్టీలో 50% మహిళలకు ఇచ్చేస్తున్నాము. వాళ్ళు ఈకపోయినా రాబోయే కాలం మీలాంటి వాళ్ళు ముందుకు వచ్చి కంటెస్ట్ చేయడమ్మా, మేము గెలిపించుకుంటా. తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో అసెంబ్లీకి పార్లమెంట్లకు కూడా 50% మహిళలు నిలబెట్టి నేను గెలిపించుకుంటా. 50% మహిళలకి అవకాశాలు కలుగు చేయటం అనే దాంట్లో ప్రప్రదంగా ఈ దేశంలోనే చరిత్ర సృష్టించే పార్టీ భారతీయ బహుజన ప్రజారాజ్యం పార్టీ అమ్మా. అవునండి చూస్తున్నాను నేను అమ్మా. ఓకే కృష్ణప్రియ గారు, మెజారిటీ ప్రజలకు రాజ్యాధికారం రావాలంటే మీరు ఇచ్చే సూచన ఏంటండి? ఏముంటుందండి, ప్రతి వాళ్ళు ఎదురు చూస్తున్నారండి. ఇంతవరకు దేనిలోనూ న్యాయం జరగలేదు. ఇక జరుగుతుంది అని నమ్మకం కూడా మాకు సడలిపోతుంది. సో మరి ప్రతి వాళ్ళు ఇలాగే చెప్తున్నారు కాబట్టి మా పని ఎదురు చూడటమే అవుతుంది. మేము ఆడవాళ్ళం అయిపోయినాము, ఎంతకైనా వీళ్ళే పెద్ద అన్నట్టు ఇంకా తేలిపోతుంది కదా. అమ్మా లేదమ్మా, యాక్చువల్గా మనల్ని అందరం కూడా మోసగిస్తున్నటువంటి ఈ రాజకీయ పార్టీలు ఇప్పుడు దాకా మనల్ని పరిపాలించినటువంటి నాయకుల్ని మనం వాళ్ళ యొక్క స్వరూపాన్ని గ్రహించాల్సిన అవసరం ఏర్పడ్డదమ్మా. ఇవాళ మహిళలు మీరు ముందుకు వచ్చేసి ఇప్పుడు మేము వస్తాం, మాలాంటి నాయకులు మీ దగ్గరికి వస్తాం, రమ్మని చెప్పినప్పుడు మేము మిమ్మల్ని చైతన్యపరుస్తాం. అది ఏ విధంగా ఏంటనేది మనం కలిసినప్పుడు ఈ సమాజం మార్పు కోసం ఏ విధంగా ముందుకు పోవాలో ముందుకెళ్దామమ్మా. జ్యోతిరావు పూలే మరి అట్లనే సావిత్రిబాయి పూలే గారు ఉన్నారమ్మా. మరి ఆమె చేసినటువంటి త్యాగాలు ఉన్నాయి. ఇలా మహిళలు ముందుకు వస్తున్నారు, ఎంతో చైతన్యవంతమైన మహిళలు ఉన్నారు. కానీ వాళ్ళు అనుకోకుండా ఏ రాజకీయ పార్టీలు అయితే ఇప్పుడు దాకా మోసం చేశాయో ఆ పార్టీలో కొద్దిపాటి సౌలభ్యం కోసం వాళ్ళు అక్కడే క్రియాశీలంగా పనిచేయటం, ఈ బహుజనులకి ఏదైతే అవసరమో దానికి నిలబడకపోవడం జరుగుతున్న అన్యాయం అమ్మా. తప్పకుండా మీలాంటి వాళ్ళు ముందుకు రండి, మేము కలుస్తామమ్మా. మీలాంటి వాళ్ళందరికీ అవకాశాలు కలుగు చేస్తాము. మన బహుజన ప్రజానీకాన్ని చైతన్యపరిచి వాళ్ళకి రాజ్యాధికారం కట్టబెట్టిందాక పనిచేద్దామమ్మా. ఓకే అండి, ఓకే. మీతో మాట్లాడడానికి గుంటూరు జిల్లా నుంచి శాంబశివరావు గారు లైన్లో ఉన్నారు. శాంబశివరావు గారు సార్ నమస్తే అండి. నమస్తే, చెప్పండి సార్. మాది బీసీ కులమేనండి. చెప్పండి సార్. సార్ మాది బీసీలో పాములు అనే కులం సార్. చెప్పండి సార్, మీ ప్రశ్న అడగండి సూటిగా. అంటే అన్ని బీసీలు అందరికి అన్ని అందుతున్నాయి కానీ మా క్యాస్ట్కి వచ్చేప్పటికి ఏం అందట్లేదు సార్. ఓకే. అంటే పాములు అంటే మీకు తెలిసే ఉండాలి సార్. చెప్పండి. అదే రోడ్డు మీద కాగితాలు ఆడతారు, ఇళ్లలో పని చేస్తారు కదా, ఆ క్యాస్ట్ అండి మాది. ఓకే ఓకే, థ్యాంక్ యూ సాంబశివరావు గారు, మీరు కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. అదే మీ అభిప్రాయాన్ని మాతో పంచుకున్నారు. అదే మీరు చెప్పండి. అదే బీసీల్లో కూడా కొన్ని వర్గాలు మాత్రమే అభివృద్ధి సాధించాయి, కొన్ని వర్గాలు మాత్రమే రిజర్వేషన్ ఫలాలు అనుభవిస్తున్నాయి, కానీ చాలా వర్గాలు మాత్రం ఇంకా మా జీవనంలో ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని చెప్పి ఇప్పుడు సాంబశివరావు గారు కాల్ చేశారు. మరి ఇలాంటి వర్గాలను మీరు కలుపుకునే ప్రయత్నం ఎలా చేస్తారంట? సాంబశివరావు గారు, నేను గుంటూరులో రాష్ట్ర ప్రధాన కార్యాలయం ఆంధ్ర రాష్ట్రానికి మీరు తప్పకుండా వచ్చి కలవచ్చు. ఏదైతే ఇప్పుడు దాకా అలాంటి అభద్రతా భావంతో ఉన్నటువంటి బీసీ కులాలు ఉన్నాయో వాళ్ళందరి కోసంగా మేము ఈ పార్టీని వాళ్ళ దగ్గర చేరువ చేస్తున్నాము. ఈ పార్టీలో పదవులు కూడా వాళ్ళకి ఇస్తున్నాను. తప్పనిసరిగా వచ్చి మీరు కలవండి. నేను తర్వాత మీ దగ్గర మీరు రావటం, మీ ఏదైతే ఈ పాముల కులంతో పాటు పిచ్చిగుంటల అట్లా రకరకాల కులాలు అసలు పేర్లు కూడా ఈ సమాజానికి తెలియనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రాతినిధ్యం ముందు పార్టీలో పదవులు ఇచ్చి తర్వాత వాళ్ళకి చట్టసభల్లో అధికారం అప్పచెప్పేదానికి మా పార్టీ కృషి చేస్తుందని చెప్పి నేను గంటాపదం చెప్తున్నాను, ఆచరణలో చూపెడతాను. ఓకే, మీతో మాట్లాడడానికి హైదరాబాద్ నుంచి జయదాస్ గారు లైన్లో ఉన్నారు. జయదాస్ గారు మీ టీవీ వాళ్ళని తగ్గించండి. యాదవ్ గారు ఉన్నారు, యాదవ్ గారితో మాట్లాడండి. మాట్లాడండి. హలో, మాట్లాడండి. చెప్పండి సార్. సార్ చెప్పండి సార్. మీ ప్రశ్న ఏం లేదు సార్. నేను ఏంటంటే మనస్ఫూర్తిగా ఒకటి చెప్పాలనుకుంటాను. చెప్పండి, మనస్ఫూర్తిగా చెప్పండి. ఎందుకంటే మీరు అన్నారు కొన్ని కులాల్లో ఎక్కువ కులాల్లో కూడా తక్కువ కూడా ఉన్నారు. అవును, ఆ పదం అన్నారు కదా సార్. ఓకే థ్యాంక్ యూ జయదాస్ గారు. మీ ప్రశ్న నాకు అర్థమైందండి. మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారు. అగ్రవర్ణాల్లో కూడా పేదవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ గురించి మీరు ఏం చేస్తారని అడుగుతున్నారు. 100% అండి. వాళ్ళలో ఎవరైతే అగ్ర కులాల్లో ఉన్నటువంటి పేదవర్గం ఉందో వాళ్ళకు కూడా ఈ పార్టీలో అవకాశం కలుగు చేసి వాళ్ళ యొక్క సమస్యల మీద మేము నిలబడి ఇప్పుడు దాకా ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన రాజకీయ పార్టీలు చూపెట్టిన వ్యత్యాసాన్ని మేము చూపెట్టమండి.
చాలా క్లారిటీగా క్లియర్గా ప్రజాస్వామ్య ఫలాలని ప్రజలకు చేరువ చేసే దాంట్లో మా పార్టీ కంకణం కట్టుకుందండి. ప్రజాస్వామ్యం అనేది అందరికండి. ఇవాళ తక్కువ జనాభా కలిగినటువంటి అగ్రవర్ణాలు ఎక్కువ శాతం కలిగినటువంటి జనాభాకి అన్యాయం చేశాయి. యాక్చువల్ మేమేమంటామంటే అగ్రవర్ణాలు కూడా ఒకటే చెప్తున్నాం. అంబేద్కర్ గారు అదే అన్నాడు. ఆయన అన్నింటి అందరికి సమాన అవకాశాలని ఆయన చెప్పి వెళ్తే రాజ్యాంగబద్ధంగా వీళ్ళు అలా చేయలేదే. అందుకని ఇవాళ మేము భారతీయ బహుజన ప్రజారాజ్యం పార్టీ ద్వారా ఏమంటున్నామంటే మీరెంతో మీకంతా, మేమెంతో మాకంతా, అది ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఈ ప్రజలకు అందాల్సినటువంటి న్యాయం అని చెప్పి మేము కోరుతున్నాం. ఓకే అండి, ఓకే. మీతో మాట్లాడడానికి హైదరాబాద్ నుంచి శంకర్ లైన్లో ఉన్నారు. శంకర్ గారు, శంకర్ సార్ చెప్పండి. నమస్తే, చెప్పండి. వీరశేఖర్ యాదవ్ ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్కారం సార్. నేను శ్యామల శంకర్ వంశరాజు కుషాయిగూడ నుంచి మాట్లాడుతున్నా. నమస్కారం సార్. మీరు బీసీల గురించి పోరాడుతుంటే సంతోషంగా ఉంది సార్. మాది కూడా బీసీఏ సీరియల్ నెంబర్ 8 వంశరాజ్ సార్. అంటే మాది పాతది చిత్తకోట్ల కులం ఉండే సార్. దాన్ని మేము వంశరాజుగా మార్చుకున్నాం. ఒక 20 years అయింది. ఆల్రెడీ బలైన వర్గాల గురించి అయితే ఎక్కువ ఎవరు పట్టించుకోలేదు సార్. మనం ఆల్రెడీ ఓటింగ్ చేస్తున్నాం కానీ మనకు రాజకీయం లబ్ధి లేదు సార్. మా క్యాస్ట్ కి అయితే అసలు 0%. ఇంతవరకు ఒక కార్పొరేటర్ లేడు, ఒక కౌన్సిలర్ కూడా లేడు మా దగ్గర ఎక్కడైనా కూడా ఇండియా మన ఆంధ్రప్రదేశ్ లో. సార్. మీరు ఇట్లాంటి దాంట్లో భాగస్వామ్యం మమ్మల్ని కూడా పాల్గొంచుకుంటే మేము కూడా పాల్గొంటాం, మీకు మద్దతు కూడా తెలుస్తాం సార్. అది దాని గురించి మీరు ఓకే, థ్యాంక్ యూ శంకర్ గారు. అదే అండి, మీరు ఎప్పుడైతే గ్రాస్ రూట్స్కి వెళ్ళి ఏదైతే అట్టడుగున కింద స్థాయిలో ఉన్న పేదల్ని లేకపోతే కింద ఉన్న స్థాయిలో ఉన్న కులాల వర్గాలని కలుపుకొని, అన్ని వర్గాలను కలుపుకొని పనిచేస్తే మాత్రం మీకు సపోర్ట్ చేయడానికి చాలామంది రెడీగా ఉన్నామని మీకు కాల్ చేస్తున్నారు. శంకర్ గారు నేను చెప్పేది ఏమంటే తప్పనిసరిగా ముందు మా పార్టీలో ఆయనకు పదవి ఇస్తాం సార్. ఎవరైతే తక్కువ కులాలు మాకు ఏమీ లేదని బాధపడుతున్నారో ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగబద్ధంగా రాజ్యాధికారం కోసం వాళ్ళకు ముందు పార్టీలో పదవులు ఇస్తానికి నేను తప్పకుండా అవకాశాలు ఇస్తానండి. వాళ్ళు నన్ను కలవమని చెప్పి నేను వేడుకుంటున్నాను మీ టీవీ వన్ వారి ద్వారాగా. ఏ ఒక్కరు కూడా ఈ కులం మా పార్టీలు లేదనుకున్నా ముందు పార్టీలో పదవులు ఇచ్చి వాళ్ళకున్న చైతన్యాన్ని బట్టి వాళ్ళకున్నటువంటి క్వాలిటీస్ని బట్టి ఈ యొక్క ఏదైతే బహుజన శబ్దానికి బహుజన కాన్సెప్ట్కి దగ్గరగా ఉన్నారో వాళ్ళు బహుజనంలోకి వెళ్ళిపోయి పనిచేసేదానికి వాళ్ళతో తోడుగా నేను కూడా నడిచి గ్రామాలకు వెళ్తాను. మీతో మాట్లాడడానికి నెల్లూరు నుంచి శ్రీనివాస్ లైన్లో ఉన్నారు. శ్రీనివాస్ గారు, హలో సార్. టీవీ వాళ్ళని తగ్గించండి. శ్రీనివాస్ గారు తగ్గించారు సార్. మీ ప్రశ్న సూటిగా అడగండి. వీరశేఖర్ యాదవ్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే సార్. సార్ హలో సార్. జేబీఎం అండి. జేబీఎం సార్, మీరు మీ యొక్క ఆలోచన విధానం బాగుంది సార్. సార్ భారతీయ బహుజన ప్రజారాజ్యం పార్టీ అన్నారు. అవును సార్. ఆల్రెడీ ఆంధ్ర రాష్ట్రంలో బహుజన సమాజ్ పార్టీ అనేది కొంత ఓట్ బ్యాంక్ తో నిర్మాణం అయ్యి సక్సెస్ఫుల్ గా పోతుంది సార్. అవును సార్. మళ్ళా రకరకాల పార్టీలతో వచ్చి ఈ యొక్క పార్టీని దెబ్బతీయటం కానీ, అంటే జనాల్ని కనిపించే మొదలే మన యొక్క వాళ్ళు ఒకరు ఎడికెడికి వెనకబడిపోయేసి చెప్పండి సార్. వాళ్ళు రాజకీయ పరిజ్ఞానం లేకుండా ఉండేవాళ్ళని ఇంకా కనిపించి చేసేదానికన్నా అందరం కలిసి బహుజన సమాజ్ పార్టీలో పనిచేయటం ఎంతో బాగుంటుంది కదా సార్. మళ్ళీ రకరకాల పార్టీలు ఎందుకు? ధన్యవాదాలు సార్. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. చాలా మంచి క్వశ్చన్ వేశారు సార్ శ్రీనివాసరావు గారు. ఏంటంటే నేను బహుజన కాన్సెప్ట్ ఉన్నటువంటి వాడిని, బీఎస్పీకి కూడా మా మద్దతు తెలిపినటువంటి వాడిని ఒకప్పుడు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కుటిల రాజకీయాలు అగ్రవర్ణ పార్టీలు ఏమవుతున్నాయో వాళ్ళు వేసేటువంటి ఎత్తుగడల్లో మనం ఫెయిల్ అయిపోతున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు బీఎస్పీ పార్టీ ఇది కేవలం ఒక ఎస్సీల పార్టీ అని చెప్పి ఒక ముద్రేసి మనం వెనక్కి నెట్టేసాయి. లేకపోతే బీఎస్పీ ద్వారా ఏనాడు అధికారంలోకి వచ్చాలో 94లో పెద్ద ప్రభంజనం వచ్చింది. దాన్ని నేను చాలా బాధపడ్డాం అప్పుడు జరిగినటువంటి పరిణామాలకి. ఈ మధ్యకాలంలో కూడా ఒక అవకాశం వచ్చింది కానీ అది చేజారు విడుచుకున్నాం. కానీ ఇక్కడ ఆర్జేడీ సమాజ్వాదీ పార్టీ అది ఒక కులం పార్టీలని, అట్లనే బీఎస్పీ అనగానే ఇది ఒక ఎస్సీల పార్టీలని ముద్రేసేసి ఉన్న రాజకీయ పార్టీలు మనల్ని చీలికలు చేసి మనల్ని మానసికంగా అంటే సైకలాజికల్గా అలా ప్రిపేర్ చేసి దెబ్బ కొట్టేసాయి. కనుక ఎలాంటి సంబంధం లేకుండా భారతీయ బహుజన ప్రజారాజ్యం అనే రాజకీయ పార్టీ ఈ బహుజనులందరినీ కూడా కలుపుకొని జ్యోతిరావు పూలే అంబేద్కర్ ఆలోచన విధానం ప్రకారంగా ఆచరణలో ఏదైతే కాన్షీరామ్ గారు ఉత్తర భారతదేశంలో రాజ్యాధికారాన్ని బహుజనులకు అందించారో అదేవిధంగా ఈ రాష్ట్రంలో బహుజనులకి రాజ్యాధికారం అందించే దానిలో 100% మనం సక్సెస్ అవబోతున్నామండి. ఎలాంటి విభేదాలు మన మధ్యలో ఇవ్వండి, బహుజనులంతా ఏకమవుతున్నామండి. ఏకమై ఉన్న రాజకీయ పార్టీలు పక్కకి పంపించేస్తామండి. రాబోయే రోజుల్లో జరగబోయేది అదేనండి. ఓకే వీరశేఖర్ యాదవ్ గారు, మీరు ఆశిస్తుంది జరగాలని చెప్పి నేను కూడా కోరుకుంటున్నాను. ఇప్పుడు కార్యక్రమంలో ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత చర్చా కార్యక్రమం తిరిగి కొనసాగుతుంది.